సో వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ప్రీవియస్ మంత్ ఎంట్రీస్ టాలీలో మనం పోస్ట్ చేసుకోవాలా లేదా, మేడం ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క ఎంట్రీస్ మనం టాలీలో వేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతుంటారు. ఆ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదే డౌట్ నన్ను చాలామంది అడిగారు సో నేను క్లాసెస్ చెప్పేటప్పుడు కావచ్చు. సో చాలామంది ఈ డౌట్ అడిగారు. సో బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ టాలీ ఫ్రైమ్లో ఎంట్రీ చేయొచ్చా లేదా, ఎలా ఎంట్రీ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. సో మీరు ఎవరైనా జిఎస్టీ రిటర్న్స్, టీడీఎస్ టీసీఎస్ రిటర్న్స్, ఐటీఆర్ రిటర్న్స్, ఈఎస్ఐపిఎఫ్, టాలీ ఫ్రైమ్, ఎస్ఏపి ఇవి నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. ఇప్పుడు టాలీ ఫ్రైమ్లో బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ వేసుకోవచ్చా లేదా. సో ఇప్పుడు నేను టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేశాను. బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ అంటే ఏంటి? ప్రీవియస్ మంత్ ఎంట్రీస్ ఇప్పుడు వేయడమ్మా. ఇప్పుడు మనం జూన్ మంత్లో ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ మంత్లో ఏప్రిల్ మంత్కి సంబంధించిన కొన్ని ఎంట్రీస్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు టాలీలో అవి యాడ్ చేసుకోవచ్చు. కానీ యాడ్ చేసుకునే ముందు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రీవియస్ మంత్ ఎంట్రీస్ కావాలి అంటే మీరు టాలీలో వేసుకోవచ్చు బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్. సో డేట్ చేంజ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. కానీ ఎంట్రీస్ వేసే ముందు ప్రీవియస్ మంత్కి సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్ మనం ఆల్రెడీ ఫైల్ చేసేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం సేల్స్ అండ్ పర్చేస్ బిల్స్ యాడ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి. పర్చేస్ బిల్స్ అయితే మనం హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మనం ప్రీవియస్ మంత్కి సంబంధించి సేల్స్ రిటర్న్స్ ఆల్రెడీ ఫైల్ చేసేసి ఉంటాం. అంటే జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఆల్రెడీ ఫైల్ చేసేసి ఉంటాం. ఇప్పుడు మేడం మాకు సేల్ బిల్స్ అనేవి మిస్ అయిపోయాయి, సో మేము వెయ్యలేదు యాక్చువల్గా కొన్ని బిల్స్, ఇప్పుడు మేము ఎంట్రీ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్ మంత్కి వెళ్ళి మీరు డేట్ చేంజ్ చేసుకొని ఎంట్రీ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి మీరు ఈవే బిల్స్ ప్రిపేర్ చేయాల్సి ఉన్నా, ఈ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాల్సి ఉన్నా చేసుకోవచ్చు. 1-2 మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రీవియస్ మంత్కి సంబంధించిన సేల్స్ రిటర్న్ ఆల్రెడీ ఫైల్ చేసేసి ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడు మధ్యలో సేల్స్ బిల్ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆ సేల్ ఇన్వాయిస్ ఇప్పుడు యాడ్ చేశారు. మన బుక్ ఆఫ్ అకౌంట్స్కి జిఎస్టీ పోర్టల్కి మళ్ళీ లైబిలిటీలో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఆ సేల్ బిల్లు, మీరు మిస్ చేసిన సేల్ బిల్ ఇప్పుడు యాడ్ చేశారు. దాన్ని జిఎస్టీఆర్ 1లో ఎలా ఎంట్రీ చేసుకోవాలో చూసుకోవాలి. అదొకటి నెక్స్ట్, ఇంకోటి ఏంటంటే పర్చేస్ బిల్స్. మీరు పర్చేస్ బిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మేడం మా సప్లయర్ లేట్గా మాకు పర్చేస్ బిల్స్ సెండ్ చేశారు, మేము ఏప్రిల్ మంత్ పర్చేస్ బిల్స్ ఇప్పుడు ఎంట్రీ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్ మంత్ పర్చేస్ బిల్స్ కూడా మీరు టాలీలో ఎంట్రీ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ప్రీవియస్ మంత్ పర్చేస్ మన బుక్ ఆఫ్ అకౌంట్స్లోనే పర్చేజెస్కి జిఎస్టీ పోర్టల్లో పర్చేజెస్ ఐటీసీ రీకన్సిలేషన్ చేసుకొని ఉంటే కదా దానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి. దాన్ని కూడా ఆ అమౌంట్ కూడా అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్, మనం సేల్స్ అండ్ పర్చేజ్ కావచ్చు, రిసిప్ట్, పేమెంట్, బ్యాంక్ ఎంట్రీస్ అన్నీ కూడా ప్రీవియస్ మంత్ ఎంట్రీస్ టాలీలో హ్యాపీగా ఇప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రీవియస్ మంత్ ఎంట్రీస్నే బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ అంటున్నామ్మా. కాకపోతే ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే మేడం ప్రీవియస్ ఇయర్ ఎంట్రీస్ మేము ఇప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారమ్మా. మనం ప్రెజెంట్ 26-27 ఇయర్లో ఉన్నాము. 2025-26 ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క ఎంట్రీస్ టాలీలో మనం పోస్ట్ చేసినప్పుడు పోస్ట్ అవుతాయి. కానీ ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఆల్రెడీ క్లోజ్ చేసేసాం. 25-26 ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ చేసేసి ఉంటాము. ఆ ఇయర్కి సంబంధించి మన బుక్ ఆఫ్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని ఉంటాము. ఫినాన్షియల్ రిపోర్ట్స్ అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంటాము. ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఐటీ రిటర్న్స్ వేసి ఉండొచ్చు. ప్లస్ ప్రీవియస్ మంత్కి సంబంధించిన మనము జిఎస్టీఆర్ 9 రిటర్న్ అలాంటివి కూడా ఫైల్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ మీరు ఆల్రెడీ క్లోజ్ చేసేసి ఉంటే మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళి ఆ ఇయర్లో బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ అనేవి వేయకూడదు. ఎందుకంటే మనం ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ చేసినప్పుడు ఆ ఇయర్ యొక్క లెడ్జర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కానీ స్టాక్ ఐటమ్స్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అయిపోయి ఉంటాయి. మీరు ఎంట్రీస్ ప్రీవియస్ ఇయర్ చేంజ్ చేసుకొని ఎంట్రీస్ వేస్తే కూడా ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ ప్రీవియస్ ఇయర్లో చేంజ్ అవుతాయి కానీ అది ఇయర్కి యాడ్ అవ్వవు. అది గుర్తుపెట్టుకోవాలి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ప్రీవియస్ ఇయర్ మనం ఆల్రెడీ క్లోజ్ చేసేసి ఉంటే
ఆ క్లోజ్ చేసేసిన ఇయర్లోకి వెళ్ళి మనం బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ వేయకూడదు. ఫస్ట్ పాయింట్. మేము ఇంకా ప్రీవియస్ ఇయర్ క్లోజ్ చేయలేదు మేడం అంటే మీరు ఎంట్రీస్ వేసుకోవచ్చు హ్యాపీగా, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎంట్రీస్ వేసుకొని ఫైనలైజ్ చేసుకొని తర్వాత మీ బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫినాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ ఎలా వేయాలి? మనం ఇప్పుడు 26-27 ఇయర్లో ఉన్నాము. చూడండి, ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేశాను. మీరు బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ అంటే ప్రీవియస్ డేట్ ఎంట్రీస్ వేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఓచర్కి వెళ్ళండి. మీరు ఏ ఎంట్రీ వేయాలనుకుంటున్నారో ఆ ఓచర్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఓచర్ స్క్రీన్లో మీరు కాంట్రా ఎంట్రీ వేయాలా, పేమెంట్ ఎంట్రీ వేయాలా, రిసిప్ట్ ఎంట్రీ వేయాలా, ఏ ఎంట్రీ వేయాలో దానిపైన క్లిక్ చేసుకోండి. నేను ఇప్పుడు కాంట్రా ఎంట్రీ వేయాలి యాక్చువల్గా. చూడండి, F2 ప్రెస్ చేసి డేట్ అనేది చేంజ్ చేసుకోండి. 2 ఏప్రిల్ డేట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను క్యాష్ డిపాజిట్ చేస్తున్నాను. చూడండి, అకౌంట్ దగ్గర బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాను. ఆ ఎంట్రీ వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను. HDFC బ్యాంకు, ఇక్కడ క్యాష్ వేయండి. ఎంత క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు మీరు? 25,000. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఏప్రిల్ మంత్లో క్యాష్ డిపాజిట్ చేశాను. ఇప్పుడు నేను జూన్ మంత్లో ఉన్నాను, ఎంట్రీ వేయలేదు. చూడండి, డేట్ చేంజ్ చేసేసి హ్యాపీగా ఎంట్రీ వేయచ్చు. సో ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. ఇక్కడ మీరు బ్యాంక్ ఎంట్రీస్ ప్రీవియస్ మంత్ది వేసేటప్పుడు కూడా మీ బ్యాంక్ రీకన్సిలేషన్ ప్రీవియస్ మంత్ది అయ్యిందా లేదా చూసుకోండి. సో బ్యాంక్ రీకన్సిలేషన్ అయిపోయింటే మళ్ళీ మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎంట్రీస్ ఒకసారి మళ్ళీ బ్యాంక్ రీకన్సిలేషన్ చూసుకోవాలి. సేవ్ చేయండి. ఇప్పుడు నేను పేమెంట్ ఎంట్రీ కూడా ఒకటి వేయాలి. చూడండి, పేమెంట్ ఎంట్రీ మే మంత్కి సంబంధించింది. డేట్ క్లిక్ చేసుకొని డేట్ చేంజ్ చేయండి. ఓకేనా? సో ఏ ఎంట్రీ వేయాలి? బ్యాంక్ ఛార్జెస్ పే చేస్తున్నా నేను. చూడండి, బ్యాంక్ ఛార్జెస్ ఎంత పే చేస్తున్నారో అమౌంట్ వేసుకోండి. సో బ్యాంక్ ఛార్జెస్ పేమెంట్ ఎంట్రీ మే మంత్లో నేను మిస్ చేశాను, వేయలేదు. సో మీరు ఏ ఎంట్రీ కావాలంటే ఆ డేట్ చేంజ్ చేసుకొని బ్యాక్ డేటెడ్ ఓచర్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓచర్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి, ఒకసారి డే బుక్కి వెళ్ళండి. డే బుక్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, 2 మే డే బుక్ వచ్చింది. మనం ఇప్పుడు బ్యాంక్ ఛార్జెస్ అనేది యాడ్ చేసాం కదా, 1500 రూపీస్. ఆ ఎంట్రీ ఇక్కడ ఉంది చూడండి. సో 2 మేలో మనం ఒక బ్యాంక్ ఎంట్రీ యాడ్ చేసాము. చూడండి, ఓచర్ నెంబర్ 32 వచ్చింది. సో ఇప్పుడు మనం జూన్ మంత్లో ఉన్నాము, మనం ఓచర్స్ చాలా వేసేసి ఉంటాము. సో ఇప్పుడు ఓచర్ నెంబర్ 32 వచ్చింది. సో ఈ ఓచర్ నెంబర్ నాకు ఈ మంత్లో కంటిన్యూ అవ్వాలి మేడం అంటే డేట్ చేంజ్ చేసుకోవాలంతే. సో ఇలా బ్యాక్ డేట్కి వెళ్ళి మీరు ఎంట్రీస్ వేసుకోవచ్చు, కానీ ఓచర్ నెంబరు చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డే బుక్లో ఉన్నాను మేడం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏప్రిల్ మంత్లో కొన్ని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేదు మేడం. ఇప్పుడు నేను ఏప్రిల్ మంత్లో ఏ ఎంట్రీస్ వేసానో వేయలేదో నాకు తెలియలేదు. నేను బుక్ ఆఫ్ అకౌంట్స్ చెక్ చేసుకొని వేసుకోవాలనుకుంటే డే బుక్కి వెళ్ళండి. ఇక్కడ Alt F2 ప్రెస్ చేయండి. పీరియడ్ Alt F2 ప్రెస్ చేసి ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవ్వండి. మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు బుక్ ఆఫ్ అకౌంట్స్ కావాలో ఆ డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఏ డేట్లో అయితే బిల్స్ వేశారో అవన్నీ వస్తున్నాయా? చూడండి, నేను ఏప్రిల్ మంత్లో వేశాను, మే మంత్లో వేశాను. చూడండి, మే మంత్లో కొన్ని బిల్స్ ఎంట్రీ చేశాను, జూన్ మంత్లో ఎంట్రీ చేశాను. ఇలా మన ఎంట్రీ చేసినటువన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి అన్ని ఎంట్రీస్ వేశారా లేదా అని. చూడండి, పేమెంట్, రిసిప్ట్, సేల్స్, పర్చేస్ చెక్ చేసుకున్నారా? ఇప్పుడు నేను మర్చిపోయాను. సో మేడం, నేను ఇక్కడ ఒక సేల్స్ ఎంట్రీ వేయడం మర్చిపోయాను మేడం ఏప్రిల్ మంత్లో ఉంటే, ఆ ఓచర్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయండి, ఇలాగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఓచర్ లేకపోతే యాడ్ ఓచర్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ఓచర్ క్లిక్ చేస్తే న్యూ ఓచర్ ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు డేట్, న్యూ ఓచరు, పార్టీ నేమ్. నేను ఇప్పుడు సేల్ చేస్తున్నాను. చూడండి, గంటా ఫార్మసీ అనే వాళ్ళకి సేల్ చేస్తున్నాను, GST సేల్స్ 1 ఏప్రిల్లో. డేట్ కావాలంటే మీరు F2 ప్రెస్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటమ్, ఏ ఐటమ్ సేల్ చేస్తున్నారు మీరు? సో ల్యాప్టాప్స్ సేల్ చేస్తున్నా నేను. సో 1 ల్యాప్టాప్ సేల్ చేస్తున్నాను. సెల్లింగ్ కాస్ట్ వేయండి. మీరు ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నారో సెల్లింగ్ కాస్ట్ వేయండి. సో ఇప్పుడు నేను ఈ సేల్స్ ఓచర్ దగ్గర కర్సర్ పెట్టి ఇన్సర్ట్ ఓచర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు డేట్ చేంజ్ చేస్తున్నాను. నేను మే మంత్లో ఇన్వాయిస్ వేస్తున్నాను. మే మంత్లో 2 మే అని తీసుకున్నాను. పార్టీ నేము గంటా ఫార్మసీ. సో GST సేల్స్. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నారు? పేపర్ బోర్డ్స్. గోడౌన్ ఉంటే గోడౌన్ తీసుకోండి. 5 నెంబర్స్ సేల్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. SGST, CGST. చూడండి, ట్యాక్స్ కూడా వచ్చిందా? సో
జిఎస్టీ సేల్స్ బిల్స్ కూడా ఇలా మనం ప్రీవియస్ మంత్ది యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్వాయిస్ ఎంటర్ ప్రెస్ చేసి సేల్ చేసుకోండి. డూ యూ వాంట్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ అని అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి మా. ఇప్పుడు మనం మే మంత్లో యాడ్ చేసిన ఇన్వాయిస్ వచ్చిందా లేదా చూద్దామా. చూడండి, గంటా ఫార్మసీ అనే వాళ్ళకి సేల్ చేసాం కదా 2nd మేలో. చూడండి మా, ఇక్కడ వచ్చింది కదా నోట్బుక్స్. ఇది వేరేది. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, మనం యాడ్ చేసినాము. ఇప్పుడు సేల్ చేసాం కదా పేపర్ బోర్డ్స్ మా. దిస్ ఈజ్ మన ఇన్వాయిస్. ఓచర్ నెంబర్ 26గా యాడ్ అయ్యింది. ఓకేనా. సో ఇలా మనం మధ్యలో కూడా ఓచర్స్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని బ్యాక్ డేటెడ్ ఓచర్స్ అనేవి మీరు యాడ్ చేయొచ్చా యాడ్ చేయకూడదు అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము సేల్స్ ఇన్వాయిస్, ప్రీవియస్ మంత్ సేల్స్ ఇన్వాయిసెస్, బ్యాక్ డేటెడ్ సేల్స్ ఇన్వాయిసెస్ మనము టాలీలో ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు ఇంకా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం యాక్చువల్గా B2B సేల్స్ ఇన్వాయిస్ చేసేటప్పుడు ఆ సేల్స్ ఇన్వాయిస్కి ఈ ఇన్వాయిస్లు కూడా మనం ప్రిపేర్ చేసుకుంటామా. యాక్చువల్గా వితిన్ 30 day లిమిట్ ఉంటుంది ఈ ఇన్వాయిస్. మనము ఇప్పుడు చూడండి, ఇన్వాయిస్ డేట్కి మనకి లిమిట్ అనేది ఉంటుంది మా. యూ కెనాట్ రిపోర్ట్ అన్ ఇన్వాయిస్ ఆన్ ద IRP ఇఫ్ ఇట్ ఈస్ ఓల్డర్ దెన్ 30 days. 30 days కంటే ఓల్డ్ అయినటువంటి ఇన్వాయిస్లకి ఇన్వాయిస్ డేట్ నుంచి 30 days లోపల మనము ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసేయాలి. సో ఆ తర్వాత జనరేట్ చేయకూడదు అనే ఒక రూల్ ఉంది. కాబట్టి ట్యాక్స్ ఇన్వాయిస్, B2B సేల్స్ ఇన్వాయిస్లు యాడ్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్, మనం బ్యాక్ డేటెడ్లో ఓచర్స్ వేస్తే ఆ లెడ్జర్ బ్యాలెన్స్, అవి బుక్ ఆఫ్ అకౌంట్స్కి యాడ్ అవుతాయి, లెడ్జర్ బ్యాలెన్స్ కూడా యాడ్ అయిపోతుంది. మన లెడ్జర్ బ్యాలెన్స్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మనం ఇప్పుడు ప్రీవియస్ మంత్లో యాడ్ చేసాము చూడండి. ఇక్కడ ఇప్పుడు లెడ్జర్ బుక్స్ ఎలా చెక్ చేస్తాము, డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, అకౌంటింగ్ బుక్స్కి వెళ్ళండి, లెడ్జర్ తీసుకోండి. ఓకే, జిఎస్టీ సేల్స్లో కదా మనం వేసింది, జిఎస్టీ సేల్స్ తీసుకున్నాను. ఇక్కడ పీరియడ్ చేంజ్ అయ్యింది మా. ఏప్రిల్ టు జూలై వరకు తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు గంటా ఫార్మసీ వాళ్ళకి సేల్ చేసిన బిల్స్ వచ్చాయా లేదా చూద్దామా. ఇక్కడ ఉన్నాయి చూడండి, గంటా ఫార్మసీ ఇక్కడ ఉంది చూడండి మా. మనం యాడ్ చేసిన బిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఇంతకు ముందు వేసింది, ప్రెసెంట్ మనం వేసింది దిస్ వన్ మా. పేపర్ బోర్డ్స్ సేల్ చేసాము, 26 ఓచర్ నెంబర్ యాడ్ అయిందా. సో మనము బ్యాక్ డేటెడ్ ఓచర్ వేసినప్పుడు లెడ్జర్ బ్యాలెన్సెస్ కూడా చేంజ్ అవుతాయి. ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ చేంజ్ అవ్వకుండా మనం ఏం చేయలేము. మనం ఏదైనా ఎంట్రీస్ వేస్తే ఖచ్చితంగా సేల్స్ ఓచర్ వేసామంటే సేల్స్ లెడ్జర్కి ఆ వాల్యూ యాడ్ అవుతుంది. పర్చేజ్ ఇన్వాయిస్ యాడ్ చేస్తే పర్చేజ్ లెడ్జర్ బ్యాలెన్స్ చేంజ్ అవుతుంది. బ్యాంక్ ఎంట్రీ వేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ చేంజ్ అవుతుంది. అలా లెడ్జర్ బ్యాలెన్సెస్ ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. మనం బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ వేసినప్పుడు లెడ్జర్ బ్యాలెన్సెస్ ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం లెడ్జర్ బ్యాలెన్సెస్ చేంజ్ అవ్వకుండా ఎంట్రీస్ అనేవి వేయలేమ్మా.